నామినేటెడ్ పోస్టుల కోసం లాబీయింగ్ చేసుకుంటున్న టీడీపీ నేతలు సభ్యత్వ నమోదును లైట్ తీసుకున్నారా? రాయలసీమలోని ఓ జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్ నత్తనడకను తలపిస్తోందా? పార్టీ నాయకత్వం వార్నింగ్ ఇచ్చిన నేతల పద్ధతి మారకపోవడానికి కారణమేంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీపడి మరీ సభ్యత్వం చేర్పించిన నేతలు ఇప్పుడెందుకు నిర్లిప్తంగా ఉన్నారు? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ అట్టహాసంగా ప్రారంభించిన సభ్యతా నమోదు కార్యక్రమాన్ని కొందరు నేతలు లైట్ తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతున్న మరికొన్ని చోట్ల మందకోడిగా ఉంది. లక్ష్యానికి ఆమడ దూరంలో నడుస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నత్తనడకన నడుస్తోంది. ముందుగా ఉత్సాహంగా సభ్యత్వం చేర్పించిన నాయకులు ఇప్పుడు కాడి కింద పడేశారు. ఈ నెల 1న ప్రారంభమైన మెంబర్షిప్ డ్రైవ్ అసెంబ్లీ సెషన్స్ తో మందగించింది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాతైనా ఊపందుకుందా అంటే అది లేదు. తెలుగుదేశం నేతల్లో ఎక్కడో నిర్లిప్తత కనిపిస్తోంది. పట్టణాల్లో వార్డుల వారీగా సభ్యత్వ నమోదు జరుగుతోంది. దీంతో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం డల్గా ఉంది. మెంబర్షిప్ లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉండాలని టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నేతలు చురుగ్గా పాల్గొనటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నిర్ణీత లక్ష్యంలో 30% పూర్తవలేదంటే సభ్యత్వ నమోదు ఏ తీరున జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ వచ్చే నెలలో ముగుస్తుంది. సమయం దగ్గర పడుతున్న మెంబర్షిప్ డ్రైవ్ స్లోగా సాగటంపై ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. లక్ష్యానికి చేరుకుంటామా లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సభ్యత్వ నమోదు బాగా జరిగింది. అప్పుడు పోటీపడి చేర్పించారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా ఆశించిన విధంగా లేదు. ₹1,00,000 చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నారు. ₹100 సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చు. దీనికి గతంలో ఉన్న ₹2,00,000 ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచారు. అయినా ఆశించిన పురోగతి లేదు. మరోవైపు గతంలో సభ్యత్వం తీసుకున్న వారు మళ్లీ నిర్ణీత రుసుము చెల్లించి పునరుద్ధరించుకోవాలి. కానీ చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయారు. మెంబర్షిప్ డ్రైవ్ ను సీరియస్ గా తీసుకుని నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ పేర్లను సిఫారసు చేయించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు సభ్యత్వ నమోదుపై ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించడంలో టీడీపీ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. పార్టీ, గ్రామ, మండల స్థాయి నేతలు కూడా ఈ విషయాన్ని విస్మరించారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతున్న విషయాన్ని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గ్రహించారు. దీన్ని లైట్ గా తీసుకున్న నేతలపై సీరియస్ అయ్యారు. కొత్త సభ్యులను చేర్పించడంతో పాటు గతంలో తీసుకున్న వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ దిశగా నేతలు చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వేగం పెంచాలని పార్టీ నేతలను ఆదేశించారు. నిర్లిప్త ధోరణి విడనాడి లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగానే చెప్పినట్టు సమాచారం. టార్గెట్స్ ను మించి చేర్పించాలని పార్టీ నేతలకు చెప్పారట. జిల్లా అధ్యక్షుడి ఆదేశాల తర్వాత కూడా కొందరు నేతలు కదలటం లేదట. దీంతో ఈ విషయం రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇకనైనా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని లక్ష్యానికి చేరుకుంటారా లేదా అన్నది చూడాలి.